ఏపీలో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న న్యూస్. ఏపీలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేసిన విషయం తెలిసిందే. అయితే ఏపీలో రాష్ట్రపతి పరిపాలన విధించడం కరెక్టేనా? కూటమి ప్రభుత్వం ఏర్పాటై మొట్టమొదటి అసెంబ్లీ సమావేశాలు కూడా ముగించుకోలేదు. ఇంతలోనే ఏపీలో శాంతి భద్రతలు లోపించాయంటూ ఏపీలో రాష్ట్రపతి పరిపాలన విధించాలని జగన్మోహన్ రెడ్డి డిమాండ్ చేయడం జగన్ రాజకీయ అజ్ఞానానికి ఓ తార్కాణం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు, మేధావులు. ఈ విషయంపై మాజీ ఐఏఎస్ లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ స్పందించారు. ఆయన ఏమన్నారో ఆయన మాటల్లో చూద్దాం. ఏపీలో ప్రజాస్వామ్యం కూని అయిందని, రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీలో ధర్నా చేయడంపై మాజీ ఐఏఎస్ జయప్రకాష్ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజకీయ పరిస్థితులపై ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మన దేశంలో చట్టబద్ధ పరిపాలన సరిగా లేదని, బడిత ఉన్నవారిదే బర్రె అన్నారు జయప్రకాష్ నారాయణ. ఏపీలో గత 5 ఏళ్లుగా అప్రజాస్వామిక పరిపాలన జరిగిందని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారని, విచారణ పద్ధతులు, పోలీసులు తదితర శాఖలను సరైన మార్గంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలో సంక్షేమం, అభివృద్ధిలో సమన్వయం చూపించారని, కానీ గత 5 ఏళ్ల పరిపాలనలో మాత్రం అవేవీ కనిపించలేదంటూ జగన్ పాలనపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మాఫియా పరిపాలన. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఈ స్థాయిలో తిరస్కరించడానికి కారణం అడ్డగోలు పరిపాలనే అన్నారు. ప్రజా ప్రయోజనాలు ఏమీ లేకుండా మాఫియా పరిపాలన కొనసాగిందన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కూడా గడవక ముందే ఆరోపణలు చేయడం సరికాదన్నారు. జగన్వి రాజకీయ ఆరోపణలు తప్ప అందులో పెద్దగా పసలేదన్నారు. జగన్ ఎన్ని దీక్షలు చేసినా ప్రయోజనం లేదన్నారు జయప్రకాష్ నారాయణ. జగన్ని ప్రజలు ఎంతగా నమ్మలేదో జగన్ ఎలక్షన్ ఫలితాలను చూసైనా తెలుసుకోవాలన్నారు. రాజకీయ అజ్ఞానంతో కాకుండా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాలని, ప్రతిపక్ష హోదా చట్టబద్ధంగా జగన్మోహన్ రెడ్డికి లేకపోయినప్పటికీ ఏకైక ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించే బాధ్యత మాత్రం ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీదనే ఉందని చెప్పుకొచ్చారు జయప్రకాష్ నారాయణ. అలాంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన స్థాయిని మరచి ఈ రకంగా ఎప్పటికప్పుడు రాష్ట్రపతి పాలన వస్తుందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అయిందని, నెల రోజులు గడవక ముందే ఓ ప్రభుత్వంపై ఇలా విరుచుకుపడ్డం అన్నది సబబు కాదన్నారు. ఇక గత పాలకుల తీరు శృతి మించిందని చెప్పారు జయప్రకాష్ నారాయణ. ఇప్పటికైనా నాయకులు అది గమనించి నడుచుకోవాలంటూ కీలక సూచనలు చేశారు.